మా కాకరపాదు చూశారు కదా, దాని నుంచి ఒక 6-7 కాకరకాయలు కోసుకొచ్చాను. దీంతో ఈరోజు పులుసు బెల్లం పెట్టిన కూర చేయాలని అనుకుంటున్నానండి. దీనికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది. దీనికి కొంచెం పోపు సామాన్లు కావాలి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు నానబెట్టాలి, చాలా కొంచెం చింతపండు, ఒక 2 చెంచాల బియ్యం పిండి, ఒక ఇంత బెల్లం పక్కన పెట్టుకోవాలండి. చాలా సింపుల్ ఇది చేసుకోవడం. దీన్ని మైక్రోవేవ్లో పెట్టి కూడా చేసుకోవచ్చు ఉడికించుకునేటప్పుడు, లేదంటే డైరెక్ట్గా స్టవ్ మీద కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ముందు కడిగేసి పెట్టుకున్నాను. వీటిని చక్కగా చిన్న చిన్న చక్రాల్లా కానీ ముక్కల్లా కానీ తరిగేసుకోవాలి. తరిగేసుకుని ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కాయలన్నీ చక్కగా హాఫ్ సర్కిల్స్ కింద కొంచెం ఒక 1/2 ఇంచు మందం ఉండేలాగా ముక్కలన్నీ తరిగి పెట్టుకున్నాను. దీన్ని పలచగా చేసుకుని ఉల్లిపాయలు వేసుకుంటే పులుసు అంటారు, ముద్దగా దగ్గరగా చేసుకుంటే కూర అంటారు. ఈరోజు నేను కూర చేస్తున్నానండి. ఈరోజు ఈ కాకరకాయ బెల్లం పెట్టిన కూర కుండలో చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని ముందు కుండ రెడీ పెట్టుకున్నాను. దీంట్లోకి ముక్కలన్నీ, ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఒక్క చుక్క నీళ్ళు పోసాను అడుగుల కుండ మాడకుండా. ముక్కలన్నీ కుండలో వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి సన్నటి సగం మీద మగ్గనివ్వాలి ముక్కలు. అప్పుడు లోపల నుంచి చక్కగా పచ్చి లేకుండా వస్తాయి. పులుసు కూడా నండోయ్ ఇందులో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. కూరకు సరిపడా పసుపు, కొంచెం ఉప్పు. మీకు చెప్పాను కదా ఇద్దరు కూడా ఒకసారి. ఉప్పు ఇప్పుడు కూడా డిఫరెంట్ కలర్ ఉన్న దాంతో వేసుకుంటే ఉప్పు మనం ఎంత వేస్తున్నామో తెలుస్తుంది. ఎక్కువ ఉప్పు వేసుకోకుండా కొంచెం ఉప్పే వేసుకోగలుగుతాం. ఒకసారి దీన్ని బాగా కలియబెట్టేయాలి, ఉప్పు పసుపు అన్ని ముక్కలకి పట్టుకునేలాగా. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. 5-5 నిమిషాలకు ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. మరి ఎక్కువ నీళ్ళు జావలా పోసేయక్కర్లా. మనం పులుసు చేసుకునేలాగైతే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఒకవేళ నేను చేదు అసలు తినలేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి కొంచెం ఉడికాక కొన్ని నీళ్లు తీసేసేయండి. అప్పుడు చేదు కొంచెం తగ్గుతుంది. కానీ ఆ చేదే మన ఆరోగ్యానికి మంచిదండి. ఆ చేదు వల్ల బాడీ మనది డీటాక్సిఫై అవుతుంది, బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. కనుక సాధ్యమైనంత వరకు అలా చేదుగా తినడానికే ప్రయత్నం చేయండి. పైగా బెల్లం కూడా వేస్తాం కదా, చేదు చాలా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి సన్నటి సగం మీద కూరని మగ్గనివ్వాలి. కుండలో వండితే ముక్కలు చాలా త్వరగా మెత్తపడతాయండి. కుండకి వేడి ఎక్కువ కదా. చూడండి, అప్పుడే ముక్కలు సగం వరకు ఉడికిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు దీనికి చింతపండు పులుసు కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసేస్తాను ఇందులో. ఈ పులుసు ఈ చింతపండు ముక్కల మీద వేసేస్తాను. కాకరకాయ ముక్కల మీద వేసి కలిపితే అన్ని ముక్కలకు కూడా పులుసు పట్టుకుని, పులుసుతో పాటు ముక్కలన్నీ ఉడికితే చేదు తగ్గుతుంది అన్నమాట. కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇది పలచగా కావాలనుకునే వాళ్ళు కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు. నాకు అలా పలచగా లోపల తడిగా ఉంటే ఇష్టం ఉండదు. అందుకే నేను ప్రతి కూర కొంచెం డ్రైగా అయ్యేదాకా చేస్తాను. ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టేస్తాను. ఆ పులుసు నీళ్ళతోటి ముక్కలన్నీ ఉడకాలన్నమాట. ఉడికితే చేదు తగ్గుతుంది. ఆల్రెడీ ఉప్పు వేసాం, ఉప్పు పులుపు వేసాం కదా. ఇప్పుడు ఉప్పు పులుపు నీళ్ళతోటి చక్కగా ఇది మగ్గాల కూర. మగ్గడం అంటే సిమ్ములో పెట్టి ఆ లోపల ఉన్న తడిపోయేదాకా వేగడం అర్థం. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. నేను గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను. ఎస్పీకే ఫార్మింగ్ ద్వారా తయారు చేసినటువంటి చెరుకు గడలతోటి కలర్ వేయకుండా చేసిన బెల్లం. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కానీ తీపి బాగుంటుంది. దీంట్లో ఏ విధమైనటువంటి కెమికల్స్ ఉండవు కనుక ఇది పూర్తిగా ఆరోగ్యానికి మంచిది. నేను ఈ బెల్లమే వాడతానండి. కూర ఆల్మోస్ట్ 80% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీని పోపు కూడా రెడీ చేసుకుంటాం. మూకుల్లో ఆయిల్ పెట్టి ఆయిల్లో ఆవాలు వేసాను. చక్కగా చిట్టుపట పేలుతున్నాయి. ఆ కూరకు సరిపడా కొంచెమే వేసుకోవచ్చు. శనగపప్పు కొంచెం వేడెక్కిన తర్వాత మినప్పప్పు. ఇలాంటి కూరకు శనగపప్పు కంటే కూడా మినప్పప్పే రుచి బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర. పోపు వేగిపోయింది. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసాను. పోపు కట్టేయచ్చు. కరివేపాకు కూడా వేసేస్తాను ఇప్పుడు దీంట్లో. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ అన్నీ వేసిన పోపు కూరలో వేసేస్తున్నాను.
కూరలో వేసి కలిపేయాలి. ఇప్పుడు ఆ కారం కూడా కూరకు పట్టుకోవాలన్నమాట, అయితే టేస్ట్ బాగుండదు కదా. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచితే ఆ తడి, కూరలో ఉన్న తడి పోతుంది, ఈ కారం కూడా కూరలోకి దిగుతుంది అన్నమాట. ఇప్పుడు బెల్లం కూడా రెడీ చేసుకుని వేస్తానన్నమాట. ఇది అయ్యాక ఇప్పుడు కూరలో బెల్లం కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం షుగర్ పేషెంట్స్ వాళ్ళు తినాలంటే కొంచెం తక్కువ వేసుకోండి, కాదు మన ఇంట్లో అందరం పర్వాలేదు తినచ్చు అనుకుంటే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి. ఓకేనా. ఇది కొంచెం పాకల్లా ఉంటుంది బెల్లం, పర్వాలేదు. ఈ తడి తగిలిన వెంటనే ఎలాంటి బెల్లమైనా సరేనండి, నీరులా పాకంలా అయిపోతుంది. అలా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట ఆ బెల్లంతో. అప్పుడు ఆ ముక్కల్లోకి బెల్లం పెడుతుంది. అంతే, బెల్లం వేసిన వెంటనే కట్టేయకూడదు. మీరు ఇంకొంచెం తీపి ఎక్కువ తింటాం, కూర ఎక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇద్దరికి చేసుకుంటే కూర సరిపోతుంది. ఇంకో కొంచెం కావాలి అనుకుంటే కొంచెం బెల్లం వేసారనుకోండి, పాకం కూడా ఎక్కువ వస్తుంది. దానికి మనం బియ్యం పిండి వేస్తాం కదా, దానివల్ల కూర కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఒక మూత ఏం పెట్టక్కర్లేదు, ఇలాగే మగ్గనివ్వాలి. చక్కగా పాకం వచ్చేదాకా ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి కూరని. చూడండి చక్కగా అలా అయితే ఉందంటే లోపలికంటే తీపి వెళ్ళి కాకరకాయ చేదు ఉండదు అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1-1.5 స్పూన్ బియ్యం పిండి. ఇది నేను బియ్యం కడిగి ఆరబెట్టుకుని ఆడిచ్చిన పిండి అనమాట. నేను కూరల్లో ఇలా వేస్తాను. పులుసులు కానీ, వంకాయ తోటకూర పులుసుల్లో ఒకటి, ఇలాంటి తీపి కూరలు అవి చేసేటప్పుడు కొంచెం ఇలాంటి బెల్లం పొడి వేస్తే చాలా బాగుంటుంది. కొన్న బియ్యం పిండి వేరే టేస్ట్ అనుకోండి, ఇది బియ్యం కొంచెం నానబెట్టి ఆరబెట్టేసి చేసుకున్న బియ్యం చక్కగా చలివిడి టేస్ట్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మొన్న మా అమ్మాయిని వాళ్ళ కాపరానికి పంపిస్తూ చలివిడి చేశాను, అప్పుడు అందుకని బియ్యం పిండి ఆడించి ఉంచాను అనమాట. ఇంకొక పెసరు అంటే పలచగా కావాలంటే అలా ఉంచుకోవచ్చు, కూర కొంచెం ఎక్కువ కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇది ఎక్కువసేపు మగ్గక్కర్లే, జస్ట్ 1 నిమిషం మూత పెట్టేసి మగ్గనిస్తే. లేకపోతే ఉందంటే కూర మరీ దగ్గరగా అయిపోయి గట్టిగా రాయిలా అయిపోతుంది అనమాట. మూత పెట్టేస్తే నీళ్ళ తడిపోకుండా చక్కగా కూర మగ్గుతుంది.